చూసినప్పుడు ఎక్కువగా నిద్రపోవడం జరుగుతూ ఉంది. శాంపిల్ యూరిన్ శాంపిల్ ఇచ్చారు, బ్లడ్ శాంపిల్ మాత్రం ఇవ్వడానికి నిరాకరించారు. యూరిన్ శాంపిల్ ఇచ్చారు కానీ బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే నిన్న సెలైన్లు మీకు తెలిసిన విషయమే, రాత్రి 4 సెలైన్ల బాటిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 2 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇచ్చాము. మామూలుగా దాంతోపాటు అదనంగా నోటితో కూడా వాటర్ తీసుకుంటున్నారు. అందుచేత పొద్దున ఏమన్నారంటే, నేను పరిస్థితి బాగానే ఉంది, 2 లీటర్లు ఎక్కిచ్చారు కదమ్మా, మీరు మళ్ళీ ఎక్కువగా ఇప్పుడు అవసరం లేదు, నాకు బాగానే హెల్తీగానే ఉన్నాను, అందుచేత నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే పెట్టించుకోవడానికి నాకు ఇష్టంగా లేదు అని చెప్పి నిరాకరించారు. నిరాకరించడం అంటే నేను సాయంకాలం తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడు నాకు పూర్తిగా అక్కర్లేదు, రిజెక్ట్ చేయట్లేదు. ఈవినింగ్ 4 గంటలకు తన టైంలో మీరు మళ్ళీ వచ్చినప్పుడు చూసి బీపీ చూసి అన్నీ చూడండి అమ్మా, అప్పుడు సెలైన్ పెట్టించుకుంటానని చెప్పేసి అన్నారు. యూరిన్ అవుట్పుట్ బాగా ఉంది, రెగ్యులర్గా వెళ్తున్నారు, రెగ్యులర్ ఇంటర్వెల్స్ 4 రోజుకి 5-6 సార్లు యూరిన్కి వెళ్తున్నారు. యూరిన్ శాంపిల్ టెస్ట్కి పంపించాము. అందులో కీటోన్ బాడీస్ అనేవి టెస్ట్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా పేషెంట్ హంగర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు చేయవలసిన పరీక్షలో కీటోన్ బాడీస్ చాలా లేవని చెప్పి మన హాస్పిటల్లో వచ్చింది రిపోర్టు, మన ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్లో. అట్లాగే బయట కూడా పంపిస్తున్నాము. అక్కడ కొద్దిగా ట్రేసెస్ ఉన్నట్టుగా అనుమానంగా ఇచ్చారు. దాని మీద మళ్ళీ మేము 2-3 సార్లు టెస్ట్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఆరోగ్యం అయితే ఎప్పట్లాగే మాట్లాడటంలో కానీ దేనిలో నీరసంగా కనిపించడం జరుగుతుంది, కానీ మాటల్లో కానీ దేనిలో కూడా బలం ఏమీ తగ్గలేదు. సో దానివల్ల ఏంటంటే మేము సెలైన్స్ మాత్రం ఖచ్చితంగా 4 గంటలకు ఇవ్వడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. తర్వాత మిగతా వారి యొక్క భార్య పద్మావతి గారి యొక్క ఆరోగ్యం, బీపీ అందరూ చూసాము. ముద్రగడ పద్మనాభం గారి యొక్క బీపీ వచ్చి 130/80 ఉందండి, పల్స్ రేటు 88.